హే మైత్రి, శ్వేత, ఏంటి అంత డల్గా మాట్లాడుతున్నావు? హాలిడేస్ కదా, బోర్ కొడుతోంది. వారం రోజుల్లో హాలిడేస్ అయిపోతాయి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుందని మేమంతా ఏడుస్తున్నాం. నీకు బోర్ కొడుతుందా ఇంట్లో? అంటే నా బాధ వేరు. నాకు తెలుసు అదేంటో. నెల రోజులుగా విష్ణు సార్ కంటికి కనబడడం లేదు, మేడం గారు ఉండలేకపోతున్నట్టున్నారు. అంతేగా మరి. ఫోన్ నెంబర్ ఉంది కదా, మాట్లాడు మరి. బెత్తం తీసుకొని ఇంటి దాకా వచ్చినా వస్తాడు. నీకు తెలుసు కదా ఆయన గురించి. అలాంటి మనిషి మీద ఇష్టం పెంచుకోవడం అవసరమా? ఎప్పుడు ఏ స్టూడెంట్తో కొంచెం కూడా చనువుగా మాట్లాడరు విష్ణు సార్. నువ్వేమో డైరెక్ట్గా అతనితో లైఫ్ షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నావు. ఎలా ఎలా పాసిబుల్ అవుతుంది? అవ్వాలి, అయ్యి తీరాలి. అయినా పెళ్ళైన వాడిని ఇష్టపడ్డం ఏంటి? అదేంటి అలా మాట్లాడతావు? నేనేమైనా వాళ్ళ ఆవిడని ఏడిపిద్దామని ఆయన లైఫ్లోకి వెళ్ళాలనుకుంటున్నానా? ఆవిడ చనిపోయిందని మనందరికీ తెలుసు. సార్ ఆ బాధలో ఇప్పటికీ ఉన్నారు. అది మన కంటికి కనిపిస్తూనే ఉంది. మరి నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడితే తప్పేంటి? రెండో పెళ్లి వాడిని చేసుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకుంటారా? ముందు సార్ ఒప్పుకోవాలి, తర్వాత ఎవరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు. అది జరిగినట్టే, జరిగి తీరుతుంది. ఇది మనకి ఫైనల్ ఇయర్. దీని తర్వాత నీకు కనీసం ఆయన కలవడానికి కూడా అవకాశం దొరకదు. కాలేజ్లో ఉన్నంతకాలం ఆయన నిన్ను స్టూడెంట్గా తప్ప మరోలా చూడరు. నువ్వు ఈ సమస్యలను ఎలా దాటుతావో నాకు అర్థం కావట్లేదు. ఈ నెల రోజులు నేను ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా? అంటే నువ్వు చూస్తూ ఉండు. ఈసారి కాలేజ్ స్టార్ట్ అయ్యాక విష్ణు సార్ తనంతట తానే ఎన్నిసార్లు నన్ను మాట్లాడిస్తారు. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసావు. ఆ తర్వాత కొన్ని రోజులకి కాలేజీ రీఓపెన్ అయింది. ఎప్పటిలాగే విష్ణువర్ధన్ క్లాసులకు వెళ్ళేవాడు. ఓ వారం రోజులు గడిచిన తర్వాత అతని చూపు మైత్రి మీద పడింది. ఆ వారం రోజులు ఆమె క్లాసులో ఎవరితోనూ మాట్లాడిందే లేదు. చాలా మౌనంగా ఉంది. కళ్ళలో ఎప్పుడూ కన్నీళ్లున్నట్టుగా కనిపించేవి. అదంతా గమనించిన విష్ణుకి ఆమెతో మాట్లాడాలనిపించింది. ఓ రోజు క్లాస్ పూర్తయ్యాక అందరూ బయటికెళ్తున్నప్పుడు మైత్రిని ఆపాడతను. మైత్రి, నువ్వు ఇలా కూర్చో. ఆమె మౌనంగా తన బెంచ్పై కూర్చుంది. ఎందుకు ఆపానని కూడా అడగవా? మళ్ళీ మాట్లాడలేదామె. ఇదిగో ఇందుకే నీతో మాట్లాడాలనుకున్నా నేను. ఎప్పుడు క్లాస్ కూడా సరిగ్గా వినకుండా అందరితో ముచ్చట్లు పెట్టే నువ్వు సడన్గా ఇంత సైలెంట్ ఎందుకయ్యావు? ఎప్పుడు చూసినా ఏడుస్తున్నట్టుగా కనిపిస్తున్నావు. అంత పెద్ద ప్రాబ్లం ఏముంది? కాలేజ్లో ఎవరైనా ఏడ్పిస్తున్నారా? ఆమె ఏం మాట్లాడలేదు. నేను బెంచీలతో మాట్లాడట్లేదు, నీతోనే మాట్లాడుతున్నాను. సమాధానం చెప్తావా లేదా? నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవడం లేదు సార్, కన్నీళ్ళని కంట్రోల్ చేస్తున్నాను. అంటే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నా మనసు మీద గెలుపు సాధించాలని ట్రై చేస్తున్నాను. నాకు అర్థం కాలేదు మైత్రి, అసలేం జరిగింది? మీరొక లెక్చరర్, మీతో నేను ఇది చెప్పొచ్చు చెప్పకూడదో అని ఆగుతున్నాను. కానీ నిజానికి నా బాధంతా ఎవరికైనా చెప్పుకోవాలనే అనిపిస్తోంది. అంతగా ఏమైంది? ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లమా? లేదు. లవ్ ప్రాబ్లమా? అలాంటిదే. ఎవరు? మన కాలేజ్ వాళ్ళేనా? కాదు సార్, మా బావ. అసలేం జరిగిందో పూర్తిగా చెప్పు. నా వల్ల నీకేదైనా సాయం చేయడానికి వీలైతే నేను చేస్తాను. నేను మా బావ 5వ తరగతి నుంచి ఒకరంటే ఒకరం ఇష్టపడుతున్నాం సార్. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం, కలిసే పెరిగాం. నేను డిగ్రీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కలకత్తా వెళ్ళిపోయారు. మా చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం. మరేమైంది? మొన్న హాలిడేస్కి తను మా ఇంటికి వచ్చాడు శుభలేఖలతో. వాట్? తన చదువు పూర్తయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చింది. నా డిగ్రీ అయిపోతే మా ఇద్దరికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ విచిత్రంగా తను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ శుభలేఖలతో మా ఇంటికి వచ్చాడు. మరి మీ అత్తయ్య మీ మామయ్య ఏమనలేదా? సంబంధం చూసిందే వాళ్ళు సార్. ఊరు మారగానే డబ్బు మీద ఆశ పెరిగిపోయింది. మా మామయ్య పనిచేస్తున్న కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్న అతని కూతురు ఒక్కగానొక్క వారసురాలని వాళ్ళు మా బావకి ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని అడగగానే ఒప్పేసుకున్నారు. అదేంటి, చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడ్డ మీ బావ ఎలా ఒప్పుకున్నాడు? మంచి ఉద్యోగం,
పెద్ద సిటీలో జీవితం దొరుకుతున్నప్పుడు చిన్నప్పటి ఫూలిష్ ఫీలింగ్స్ని మనసులో పెట్టుకొని జీవితం ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా అన్నాడు నేను అడిగితే. తన పెళ్ళి జరిగిపోయింది సార్. చిన్నప్పటి నుంచి నాకున్నది ఒకటే ఆశ, మా ఇద్దరి పెళ్లి గురించి. దానికోసం ఎదురు చూస్తూ రోజులు సంవత్సరాలు గడుపుతున్నాను. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడాలో తెలియడం లేదు. ఎందుకు బతకాలో అర్థం కావట్లేదు. ప్రపంచమంతా తలకిందులైనట్లుంది. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తోంది. తప్పు మైత్రి, అలా మాట్లాడకూడదు. మీ బావ చేసిన మోసం తట్టుకోవడం నీకు కష్టమే, కానీ ఎవరి జీవితం సాఫీగా సాగిపోదు. దేవుడు ఏదో ఒక మెలిక పెట్టి తీరుతాడు. చావే పరిష్కారం అనుకుంటే, నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్య చనిపోయినప్పుడు నేను కూడా చనిపోవాలి. కానీ అలా చేయలేదు కదా. మనసులో కొండంత బాధ ఉండి కూడా నా పని నేను చేసుకుంటున్నాను. నాకు నా గమ్యం ఏంటో తెలియదు. ఏదో రోజు ఆ దేవుడు నాకు గమ్యం చూపిస్తాడని ఆశ. ప్రతి మనిషి అదే ఆశతో బతుకుతాడు. నువ్వు కూడా అలాగే ఆలోచించాలి. ఏమో సార్, నా వల్ల కావడం లేదు. సంతోషంగా బతకడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించట్లేదు. చదువు కూడా మానేయాలనిపిస్తోంది. అలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఇక్కడ 100 మంది మధ్య కూర్చున్నప్పుడే నీ మనసులో ఇంత బాధ మోస్తున్న నువ్వు ఒంటరిగా ఉంటే చాలా తప్పుగా ఆలోచిస్తావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోగలవు. గాయం అయిన వెంటనే మానిపోదు కదా. సమయం పడుతుంది. నువ్వు కూడా సమయం తీసుకో. ఎప్పట్లాగా కాలేజ్కి రా. చదువు మీద దృష్టి పెట్టే ప్రయత్నం చెయ్యి. నీకు మరీ బాధగా ఉంటే నాతో చెప్పు. నువ్వు డైవర్ట్ అవ్వడానికి నేనేదో ఒకటి ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సార్, ఇంత సపోర్ట్ చేస్తున్నారు. నాది ఒకటే రిక్వెస్ట్, దయచేసి ఈ విషయాలు కాలేజీలో ఎవ్వరికీ తెలియనివ్వద్దు. నాకు ఆ మాత్రం తెలియదా? ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నా మాటలు బాగా గుర్తుపెట్టుకో, సరేనా? అలాగే సార్, బాయ్ అని చెప్పి బయటకు వచ్చింది మైత్రి. ఆమె కోసం ఎదురు చూస్తున్న శ్వేత, ఏంటి, ఏమైంది? ఎప్పుడూ లేనిది విష్ణు సార్ అంతసేపు నీతో ఏం మాట్లాడారు? మైత్రి ఏమీ మాట్లాడలేదు. సన్నగా ఒక నవ్వు నవ్వింది. నీ నవ్వులో నాకు ఎన్నో అర్థాలు కనిపిస్తున్నాయి. ఏమీ అర్థమై చావట్లేదు. అవుతుంది, తొందరలోనే అర్థమవుతుంది. చూస్తూ ఉండు. ఒసేయ్, ఏదైనా పిచ్చి పని చేస్తున్నావా? లేదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని చెప్తూ ఉంటారు కదా. అవతలి వాళ్ళ మనసులో నిండిన బాధని ఆ బాధతోనే గెలవబోతున్నాను. నాకొక్క ముక్క అర్థం కాలేదు. నీకు అర్థమయ్యే టైం వస్తుందిలే. ఆ తర్వాత రోజు నుండి విష్ణు మైత్రిల మధ్య స్నేహం మొదలైంది. క్లాస్ రూమ్ పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పే గురువయ్యాడతను. వీలైనప్పుడల్లా ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు, పలకరిస్తూ ఉండేవాడు. ఆమె చదువు పట్ల మరింత శ్రద్ధ చూపించాడు. ఎప్పుడూ లేనిది ఒక స్టూడెంట్తో అతను చనువుగా ఉండడం వల్ల కాలేజ్లో పుకార్లు మొదలయ్యాయి. ఓ రోజు, చూసారా సార్, సొసైటీ ఎలా ఉంటుందో. మీరు ఒక గురువుగా నా గురించి బాధ్యత తీసుకొని నేను ఎక్కడ తప్పుడు దారిలో వెళ్తానో అని, నా ప్రాణాల్ని, నా భవిష్యత్తుని కాపాడాలని నాకు అండగా ఉంటూ వస్తున్నారు. కానీ కాలేజ్లో దానికి కూడా తప్పుడు పేర్లు పెట్టారు. మీరు నా పట్ల అతిశ్రద్ధ చూపిస్తున్నారంటూ వంకర మాటలు మాట్లాడుతున్నారు. అవును, నేను కూడా విన్నాను. ఎవరో 4 మాటలు మాట్లాడుకోవడం వల్ల నాకు జరిగే నష్టమేముండదు. కానీ నీకేదైనా జరిగితే, నీ గురించి తెలిసి నేను ఒక మంచి మార్గంలో పెట్టలేకపోయానన్న బాధ నాకుంటుంది. పైగా ఈ 6 నెలలుగా నీతో మాట్లాడుతుంటే స్త్రీల మనసు ఎంత లోతుగా ఉంటుందో నాకు అర్థమవుతూ వచ్చింది. నేను కేవలం ఒక స్టూడెంట్గా కాదు, నాకు ఒక మంచి స్నేహితురాలుగా చూస్తున్నాను నిన్ను. మరో 6 నెలల్లో కాలేజ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళిపోతావు. నీతో పాటే ఈ కార్లు కూడా పోతాయి. ఈలోగా నువ్వు పూర్తిగా నీ మనసు మార్చుకొని, నీ బాధ నుండి బయటపడి, నీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించేలా నువ్వు మారాలి. నాకు అదే ముఖ్యం మైత్రి. చాలా థ్యాంక్స్ సార్. ఇవన్నీ ఎదుర్కొని కూడా నాకు సపోర్ట్గా ఉంటున్నారు చూడండి. మీలాంటి ఓ వ్యక్తి నా జీవితంలోకి రావడం నా అదృష్టం అనుకుంటాను. సరే కానీ, పోయిన సెమిస్టర్లో నీకు మార్క్స్ తక్కువగా వచ్చాయి. ఈ సెమిస్టర్లో అది రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోను. అర్థమైందా? అలాగే సార్, మీకోసమైనా గట్టిగా చదువుతాను. గుడ్, ఇక క్లాస్కి వెళ్ళు. నాకు ఈరోజు బాగా తలనొప్పిగా ఉంది సార్. మీరేమనుకోకపోతే క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు నన్ను కాఫీ షాప్కి తీసుకెళ్తారా? ఇట్స్ ఓకే, అందుకు అంత రిక్వెస్ట్ చేయడం ఎందుకు? పద. అలా వాళ్ళిద్దరూ కలిసి కాఫీ షాప్కి వెళ్ళారు. మీతో కలిసి మొదటిసారి కాఫీ తాగుతున్నాను.
చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగి నేను మీ భార్యగా మారి ప్రతిరోజు మీకు కాఫీ పెట్టించే పరిస్థితులు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు నాలో మార్పు తెస్తున్నాను అనుకుంటున్నారు కానీ నిజానికి నేనే మీలో మార్పు తేవడానికి ప్రయత్నం మొదలుపెట్టాను. నేను పూర్తిగా మీ మనసులో స్థానం సంపాదించే వరకు ఈ విషయాలు మీకు అర్థం కాకూడదు సార్ అని ఆలోచిస్తుంది ఆమె అతన్ని చూస్తూ. మైత్రి, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ మీ బావ గురించా? అవును సార్, మేమిద్దరం కాఫీ 1/2 చేసుకొని తాగేవాళ్ళం. ఈ కాఫీ చూడగానే అదే గుర్తొచ్చింది. నువ్వు ఇలా మాటి మాటికి మీ బావని తలుచుకోవడం నాకు చిరాగ్గా అనిపిస్తోంది. ఎందుకు సార్? అదే, మోసం చేసిన వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అవసరమా? అలా అంటారేంటి సార్? జ్ఞాపకాలను ఎవరు తుడిచేయగలరు? మీరు మీ భార్య చనిపోయి చాలా రోజులైనా కూడా, వయసులో ఉన్నా కూడా మరో పెళ్లి చేసుకోలేదు. పోనీ ఎవరిని ఇష్టపడడం లేదు. ఆవిడ జ్ఞాపకాల్లోనే ఎందుకుంటున్నారు? జ్ఞాపకాలు అంత బలమైనవి సార్. నిజమే, కానీ ఏదో రోజు నీ జీవితంలోకి ఒకరు వస్తారు. ఆ తర్వాత ఇలాంటి అందమైన జ్ఞాపకాలు ఎన్నో ముడిపడతాయి. రాబోయే అందమైన జ్ఞాపకాల కోసం ఎదురు చూడు, గడిచిపోయిన గతం కోసం కాదు. మీరు తప్పుగా అనుకోవద్దు సార్. ఇప్పటిదాకా మీరు ఎన్నో చెప్పారు, నేను విన్నాను, పాటించాను. కానీ ఇది మాత్రం పాటించలేను. ఇది నిజమే అయితే ఈ పాటికి మీ జీవితంలో మరో అమ్మాయి ఉండేది, మరెన్నో జ్ఞాపకాలు మొదలయ్యేవి. మీదైతే ప్రేమ, నాదైతే కాదా సార్? నేనలా అనలేదు మైత్రి. మీరు కూడా ఓ మంచి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే నేను కూడా మీకోసం సంతోషిస్తాను సార్. ఎందుకంటే మీరు నన్ను ఒక మంచి ఫ్రెండ్ అన్నారు కదా. మీరు చూడమంటే సంబంధాలు కూడా చూస్తాను. అదంతా వద్దు మైత్రి, నేను తనని మర్చిపోలేను. నేను మీకు ఒక కథ చెప్పనా సార్? ఓసారి వివేకానంద దగ్గరికి ఒక ఆవిడ తన కొడుకుని తీసుకెళ్ళిందంట. నా బాబు ప్రతిరోజు బెల్లం తినడానికి అలవాటు పడ్డాడు, ఎంత సర్ది చెప్పినా వినడం లేదు, మీరే మార్చాలందంట. ఏ సమస్యకైనా ఈజీగా సొల్యూషన్ చెప్పగలిగే వివేకానంద గారు ఆవిడని కొద్ది రోజులు ఆగి మళ్ళీ రమ్మన్నారంట. ఆవిడ కొన్నాళ్ళు పోయాకొచ్చింది. ఆ తర్వాత వివేకానంద ఆ బాబుని దగ్గరికి తీసుకొని, ప్రతిరోజు అంతంత తీపి తినడం మంచిది కాదు, ఆరోగ్యం పాడవుతుందని సలహా ఇచ్చారంట. స్వామి, ఈ మాత్రం సలహా మీరు మొన్ననే ఇచ్చుండొచ్చు కదా అని అందట ఆవిడ. నిజానికి నాకు కూడా బెల్లం తినే అలవాటుందమ్మా, మరి మీ బాబుకి చెప్పే అర్హత నాకుంటుందా? అందుకే ముందు నేను మానుకొని ఇప్పుడు నీ కొడుక్కి చెప్తున్నాను అన్నాడంట. ఇందులో మీకేం అర్థమైంది సార్? మనం పాటించేది అవతల వాళ్ళకి చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు, అంతే కదా? ఎంతైనా మీరు లెక్చరర్ కదా, త్వరగా అర్థం చేసుకున్నారు. అమాయకురాలు అనుకున్నాను కానీ చాలా తెలివైన దానివి నువ్వు. నన్నే ఆలోచనలో పడేశావు. ప్రేమలో ఎప్పుడు పడేస్తానో ఏమో అనుకుంది ఆమె. ఆ తర్వాత ఇద్దరు కాఫీ తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజులు క్లాసులు పూర్తయి ఇంటికి వెళ్ళిపోయాక విష్ణు మనసంతా మైత్రి చెప్పిన మాటల చుట్టే తిరిగింది. తన భార్య ఫోటోని చేతిలోకి తీసుకొని, నువ్వు నాకు మొదటిసారి పరిచయమైంది మన పెళ్లి చూపుల నాడే. ఆ రోజే నీతో ప్రేమలో పడిపోయాను. పెళ్ళయ్యాక ఆకాశమంత ప్రేమ కురిపించాలనుకున్నాను. కానీ మన పెళ్ళై 2 నెలలు కూడా గడవక ముందే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో నువ్వు నాకు దూరం అయిపోయావు. అదే కారులో నేను కూడా ఉన్నాను. నీతో పాటు నేనెందుకు చనిపోలేదని ప్రతిరోజు బాధపడతాను. బ్రతకడానికి ఎప్పుడూ కారణాలు దొరకలేదు. ఈరోజు మైత్రికి మంచి చెప్తుంటే తను వేసిన ప్రశ్నకి నాకు మతి చెదిరిపోయింది. చెప్పడానికి నా దగ్గర ఎందుకు సమాధానం లేదో అర్థం కాలేదు. ఇంతకాలం మైత్రి నా స్టూడెంట్ అని తనకేదో మంచి చేయాలనుకున్నాను. కానీ ఎందుకు నాకు తను పదే పదే గుర్తొస్తుందో తెలియడం లేదు. తన బాధను తగ్గించే ప్రయత్నంలో నా ప్రేమని తనకి పంచేస్తున్నానా అని అనుమానం వస్తోంది. అలా జరగకూడదు. నేను ఒక స్టూడెంట్తో తప్పుగా బిహేవ్ చేశానన్న నింద అలా మిగిలిపోతుంది అని మాట్లాడుకుంటూ తెలియకుండా నిద్రపోయాడు. మరి కొంతకాలం గడిచింది. మైత్రి డిగ్రీ పూర్తి చేసుకుంది. తన కాలేజ్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కాలేజ్లో ఉన్న పుకార్లన్నీ అంతమైపోతాయి అనుకున్నాడు విష్ణు. హాయ్ మైత్రి. హాయ్ సార్. అదేంటి కాలేజ్కి వచ్చావు? సర్టిఫికెట్ కోసమా? లేదు సార్, మన కాలేజ్లో ఇంటర్ డిగ్రీ 2 కలిసే ఉన్నాయి కదా. ఉంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి కంప్యూటర్ కోర్స్ నేర్పించడానికి టీచర్ కావాలని తెలిసింది.
ఆ పోస్ట్కి నేను అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను కూడా. ఆ ఇదంతా ఎప్పుడు జరిగింది? జరిగింది. ఒక్క విషయానికి నాకు సంతోషంగా ఉంది. ఏంటి? మీతో నా స్నేహం మధ్యలో కట్టవలేదు, ఇక ముందు కూడా కొనసాగుతుంది. పైగా ఇక నేను మీ స్టూడెంట్ని కాదు కాబట్టి ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా మీరు బాధపడక్కర్లేదు. నాకు కూడా సంతోషంగా ఉంది. ఇక నుంచి నువ్వు నా కళ్ళ ముందు ఉండవని లోపల బాధపడ్డాను. ఆ బాధ ఇక ఉండదు అనుకున్నాడు అతను మనసులో. ఏమైంది సార్, ఈ మధ్య మీరెక్కువ సైలెంట్ అవుతున్నారు? సడన్ గా ఏదో ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా ఏంటి? పడ్డాను, నీతోనే. అంత అదృష్టం మాకెందుకు ఇస్తారులేండి. ఏమన్నావు మైత్రి? అంటే ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తున్నాననేది నిజమైతే అడ్వాంటేజ్ తీసుకున్నానని నీకు నా మీద కోపం రాదా? రావాలి కదా. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే అందుకు కారణం మీరు. అలాంటి మీరు జీవితాంతం నాతో ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటాను చెప్పండి. మీరు ప్రేమిస్తానంటే నేనెందుకు కాదంటాను అనేసి అతన్ని కన్ఫ్యూషన్లో పెట్టి వెళ్ళిపోయింది ఆమె. విష్ణు మనసు గాల్లో తేలిపోయింది. ఆమె వెనకాలే పరిగెత్తి తన చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు. నాకేం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు మైత్రి. ఒక స్టూడెంట్ గురించి తప్పుగా ఆలోచిస్తున్నా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ నువ్వు ఇది చాలా చిన్న విషయంగా తీసుకున్నావు. చిన్న విషయంగా ఏం తీసుకోలేదు, అవసరమైన విషయంగానే తీసుకున్నాను. అదే నువ్వు ఇలా ఆలోచిస్తావని తెలియక నా మనసుని కంట్రోల్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, నువ్వు నీ ప్రేమలో ఓడిపోయావని నిన్న బాధ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నంలో నేను నీకు దగ్గరైపోయాను. నాకు తెలియకుండానే నేను నా మనసులో నింపేసుకున్నాను. ఐ లవ్ యూ మైత్రి. నువ్వు అడిగావు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోండి సార్, సంబంధం చూస్తానని. తప్పకుండా చేసుకుంటాను. మన పెళ్లికి మీ వాళ్ళు నొప్పిస్తావా? మైత్రి మాటల్లో చెప్పకుండా మౌనంగా తలదించుకొని నవ్వింది. అంటే నీకు ఇష్టమేనా? అవును సార్, మీరు నా మనసులోకి వచ్చి చేరారు కాబట్టే నేను నా గతాన్ని అంత త్వరగా వదలగలిగాను. కానీ మీకు ఈ విషయం చెప్తే నాకు క్యారెక్టర్ లేదంటారని భయం వేసింది. ఛీ పిచ్చి పిల్ల, అలా అంటానా నేను? అది కూడా నిన్ను. సర్లే, ఎలాగైతే ఏంటి, మన మనసులు ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇక పెళ్లి గురించి ఆలోచించాలి. కానీ మీ వాళ్ళు ఒప్పుకోరేమో. పర్లేదు సార్, అది నేను చూసుకుంటాగా. అలా వాళ్ళిద్దరూ తమ ప్రేమని పెళ్లి బాటలు పట్టించారు. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి 2 నెలలు గ్యాప్ వచ్చింది. నిశ్చితార్థం జరిగిన సంతోషంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చారు, విష్ణు మైత్రిలు. ఆ పార్టీలో మొత్తానికి సాధించావే మైత్రి, మెల్లగా మాట్లాడవే. ఇక్కడెవరూ లేరు కదా, మన ఇద్దరమే ఉన్నాం. ఎలాగైనా విష్ణు సార్ మనసులో స్థానం సంపాదిస్తానన్నావు, చేసి చూపించావు. ఉంగరం కూడా తొడిగించుకున్నావు. అసలు నువ్వేం చేసావో ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్గానే ఉంది. అదా, లేని భావని క్రియేట్ చేసి వాడితో లవ్ స్టోరీ ఉందని సార్తో చెప్పాను. అయితే సింపతి యాంగిల్ వాడాని. వాడు నన్ను మోసం చేశాడని, నేను డిప్రెషన్లో ఉన్నానని విష్ణు సార్కి నమ్మకం కలిగేలా చేశా. ఆయనకి నా మీద సింపతి వచ్చింది. నన్ను ఓదారుస్తూ ఫ్రెండ్ అయ్యారు. మాటల్లో పెట్టి ఆయన మనసుని నా వైపు తిప్పుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మని, అంటే కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నీకు విష్ణు సార్ అంటే ఇష్టమని ఆయనకి తెలియదు కదా. అది అవసరం లేదు. మాకు పెళ్లి జరగడం అవసరం, ఆయన నాకు దక్కడం అవసరం. మరి నిజం తెలిసిపోతే? పెళ్ళయ్యాక తెలిస్తే మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఓ 2 దెబ్బలు కొడతాడు, పడతాం, అంతే. అలా మైత్రి శ్వేత ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు మైత్రిని తన స్నేహితులకు పరిచయం చేయడం కోసం ఆమె గదికి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా విష్ణువర్ధన్ విన్నాడు. ఆ నిమిషం అతని గుండె ముక్కలైపోయినట్టు అనిపించింది. 1.5 ఏళ్లుగా తన జీవితంలో జరుగుతున్నదంతా ఒక నాటకం అని తెలిసేసరికి తట్టుకోలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల పాటు విష్ణు ఎవ్వరికీ కనిపించలేదు. మైత్రి విపరీతంగా టెన్షన్ పడింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. 2 నెలలు గడిచిపోయాయి. ముహూర్తం రోజు దగ్గరకొచ్చింది. తెల్లారితే పెళ్లి జరగాల్సిన సమయం అనగా, మైత్రి పద, మంగళ స్నానం చేయించాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా? అసలే విష్ణు గారు ఎక్కడున్నారో తెలియక నేను పిచ్చిదాన్ని అవుతున్నాను. ఆటలుగా ఉందా? జరగని పెళ్లికి మంగళ స్నానాలేంటి? ముహూర్తానికి పెళ్లి జరిపించడం మా బాధ్యత కాబట్టి జరిగి తీరుతుంది.
అంటే ఇంకెవరినో తీసుకొచ్చి నన్ను కట్టబెట్టడానికి రెడీ అయ్యారన్నమాట. అనవసరమైన వాగుడంతా వాగకు. నిన్న విష్ణు వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేశారు. అవునా? సార్ వచ్చేసారా? అది కాదు. అతను నీతో ప్రేమలో పడ్డానికి నువ్వేదో మోసం చేశావంట కదా. అతనికి తెలిసిపోయింది. అందుకే ఈ పెళ్లి జరగదని తెగేసి చెప్పారు. దాంతో మీ నాన్నగారు అప్పటికప్పుడు వేరే సంబంధం చూశారు. పద, రెడీ అవ్వు అంటూ కూతుర్ని లాక్కెళ్ళింది ఆమె. మైత్రికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపు బ్లాంక్ అయిపోయింది. బంధువులు ఆమెను తీసుకెళ్లి మంగళ స్నానాలు పోసి ముస్తాబ్ కూడా చేసేశారు. ముహూర్త సమయం దగ్గర పడింది. పీటల మీదకి రమ్మని అడగగానే మళ్ళీ స్పృహలోకి వచ్చినట్టయింది ఆమెకు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చేస్తే పెళ్లి చేసుకోను. విష్ణు సార్ నన్ను పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. మీరు నన్ను బలవంతం చేస్తే చచ్చిపోతాను, కానీ పీటల మీదకి మాత్రం రాను అంటూ గొడవ చేసింది. ఆ గొడవ మండపంలోకి వినిపించింది. పెళ్లి కొడుకు సరాసరి మైత్రి గదికొచ్చాడు. అక్కడున్న వాళ్ళంతా అతన్ని చూసి వెళ్ళిపోయారు. అతను తలుపు గడియ వేసి ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఏంటి, మండపానికి రావా అన్న అతని మాటతో తలెత్తి చూసింది మైత్రి. ఎదురుగా ఉన్నది విష్ణువర్ధన్. అతన్ని చూడగానే ఆనందంగా హత్తుకుంది ఆమె. కన్నీళ్లు పెట్టుకుంది. మీరేంటి పెళ్లి కొడుకు గడపలో ఉన్నారు? తాళి కట్టాల్సింది నేనే కదా. అంటే నా మీద మీకు కోపం వచ్చి వెళ్ళిపోయారు కదా. అవును, వచ్చింది. నువ్వు చేసిందంతా మోసం అని తెలిసిన తర్వాత పిచ్చెక్కిపోయింది. నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాను. కనబడిన ట్రైన్ ఎక్కేశాను. అది వెళ్ళి ఢిల్లీలో ఆగింది. దాదాపు 2 నెలలు ఏం చేస్తున్నానో అర్థం కాని స్థితికి వచ్చాను. ఒకసారి ప్రేమించిన మనిషి చనిపోయింది. మరోసారి ప్రేమిస్తే మోసపోయానన్న బాధ మోయలేకపోయాను. ఎక్కడున్నానో ఎలా ఉన్నానో కూడా క్లారిటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో బ్రతికాను. ఒకరోజు నా కళ్ళ ముందు నుంచి ఓ శవాన్ని తీసుకెళ్లారు. ఆ అమ్మాయి పెళ్లి బట్టల్లో ఉంది. ఏమైందని అడిగితే మండపానికి రావాల్సిన పెళ్లి కొడుకు ఎటో పారిపోయాడు, అందుకే ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే నా మనసులో భయం పుట్టింది. నీ ఫ్రెండ్ శ్వేతకి ఫోన్ చేశాను. నీ గురించి అడిగాను. మీరు చాలా తప్పు చేశారు సార్. మైత్రి మిమ్మల్ని మీ భార్య చనిపోయిందన్న బాధ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. తన ప్రేమ గెలవాలన్నది స్వార్థమే కావచ్చు, కానీ మీతో సంతోషంగా బతకాలనుకోవడం న్యాయమే కదా సార్. నేరుగా మంచి చెప్తే మీరు వినరు కాబట్టి మీకు అర్థం కావడానికి తన ఒక కట్టుకథ సృష్టించింది. మోసం చేసింది అనుకుంటున్నారు, కానీ అందులో ఉన్న మంచిని చూడట్లేదు. మీ మీద తనకున్న ప్రేమ 100% నిజం. కాబట్టే మిమ్మల్ని తను గెలుచుకునే ప్రయత్నం సక్సెస్ అయ్యింది. చివర్లో విషయం తెలిసిందని మీరు ఏవేవో ఊహించుకొని వెళ్ళిపోయారు. ఇక్కడది పిచ్చిదైపోతుంది సార్. బతుకుతుందో లేదో అర్థం కావట్లేదు. మీకు దండం పెడతాను, తిరిగి రండి సార్. అలా శ్వేత చెప్పిన మాటలు విని వచ్చి చూశాను. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అర్థం చేసుకున్నాను. నీ మీదున్న ప్రేమని మర్చిపోలేకపోయాను కాబట్టే ఇంకా బాధపడుతున్నానని కూడా అర్థం చేసుకున్నాను. మీ వాళ్ళకి చెప్పాను, నాతో పెళ్ళని చెప్పొద్దు, మండపానికి తెమ్మని. నువ్వు చెప్పిన అబద్ధాలకి ఏమాత్రం శిక్ష పడొద్దా? ఇలాంటి శిక్ష ఎవరు వేస్తారు సార్? దీనికంటే మీరు నన్ను చేతికొచ్చినన్ని దెబ్బలు కొట్టినా బాగుండేది. ఇలా నా నుంచి దూరంగా వెళ్ళిపోతే నా ఊపిరి ఎంత బరువెక్కుతుందో మీకేం తెలుసు? ఇంకెప్పుడు నేను మీకు అబద్ధాలు చెప్పను. ఎలాంటి పనులు మాత్రం చేయకండి సార్, ప్లీజ్. సర్లే, 10 నిమిషాల్లో నేను నీకు భర్తనవ్వబోతున్నాను. ఇప్పటికైనా సార్ అని పిలవడం మానొచ్చుగా. సరేనండి. అబ్బా, చాలా బాగుంది. పద, మండపానికి వెళ్దాం అంటూ ఆమెను అరచేతుల్లో ఎత్తుకొని మండపం వరకు తీసుకెళ్లాడు విష్ణువర్ధన్. ఆ దృశ్యం చూసిన వాళ్ళందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. పెళ్లి మండపంలో వారి కళ్యాణం చూడముచ్చటగా జరిగింది. ఆ తర్వాత జీవితాంతం ఆనందంగా కలిసిమెలిసి బ్రతికారు ఆ జంట. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.